ఓ పక్కన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినటువంటి ఇరాన్కి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ఐక్యరాజ్యసమితిలో అండగా నిలబడింది చైనా. అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు చైనాని పొగడ్డం ద్వారా ఇరాన్కి దూరం చేయాలన్నటువంటి ప్రయత్నం విఫలమే అన్నటువంటిది తేలింది. నేను త్వరలో వెళ్ళబోతున్నాను, జిన్పింగ్ కావులు ఇచ్చుకుంటాడు, ఇరాన్ విషయంలో మేము చేసింది రైట్ అన్నాడు, ఇలాంటి దిక్కుమాలినటువంటి నేరేషన్స్ క్రియేట్ చేస్తే కరెక్ట్గా అది చెప్పినటువంటి 48 గంటలు తిరిగేటప్పటికి $910 బిలియన్ 910 బిలియన్ యువాన్లు అమెరికాకి సంబంధించినటువంటి ట్రెజరీ బాండ్స్ని చైనా అమ్మేసింది. వాటిని బంగారం వైపు కన్వర్ట్ చేసుకుంది. వరుసపెట్టి చైనా అయితే అమెరికాని ఒక కమిడియన్ లాగానే చూస్తుంది, ట్రంప్ని లైట్ తీసుకుంటోంది. ట్రంప్ మాత్రం ఆ చైనాని కన్విన్స్ చేయడానికి లేదా చైనా నా మాటల్లోనే వింటది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట.